పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, రిటైర్మెంట్ వయసు వచ్చినప్పుడు వృద్ధాప్యంలోనూ మనం చేసే పనులేంటి, చేయకూడని పనులేంటి, వీటి గురించి మాట్లాడుకుందామంటే అందరూ కామెంట్ రూపంలో చెప్పారు. ముఖ్యంగా ఫస్ట్ ఉద్యోగస్తులైతే కనుక రిటైర్మెంటు డబ్బులు లేట్ అవుతున్నాయి కాబట్టి కొంత సేవింగ్ పెట్టుకోవడం చాలా అవసరం. 2, ఇన్సూరెన్స్లు కంపల్సరీగా కట్టుకుని ఉంచుకోవాలి మీరు. 3, సొంత ఇల్లు మీకు కంపల్సరీగా ఉండాలి. భలే చెప్పావులేమ్మా, సొంత ఇల్లు కావాలంటే అందరం డబ్బున్న వాళ్ళు ఉండక్కర్లేదా అని చెప్పి మీకు అనిపించవచ్చు. దీనికి గవర్నమెంట్ కూడా చాలా పథకాలు ఇస్తుంది కదండి. సొంత ఇల్లు కట్టిస్తుంది డబ్బు లేని వాళ్ళకి. లేదు అంటే ఎన్నో రకాల సదుపాయాలు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, అంతే కదా. కంపల్సరీగా సొంత ఇల్లు ఎందుకు ఉండాలి అంటున్నానంటే, పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు కాబట్టి అద్దెళ్ళ వాళ్ళు మనం ఒప్పుకోవట్లేదు కాబట్టి మనకు సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలి. లేచినా లేవకపోయినా, తిన్నా తినకపోయినా మన అడిగేవాళ్ళు ఉండరు సొంత ఇంట్లో పడుంటే. అర్థమైందా? ఒక గది కానీ 2 గదులు కానీ ఎంతైనా కానీ. 4, మన తదనంతరం ఆస్తులు పిల్లలకు వెళ్ళాలి తప్ప మనకంటే ముందే పిల్లలకు ఆస్తులు వెళ్ళిపోతే వాడే పెన్షన్ తీసుకొస్తాడులే, లేకపోతే వాడే మందులు కొనుక్కొస్తాడు, ఇంకో కొడుకు ఇంకోటి ఏదైనా తీసుకొస్తాడు, కూతురు వచ్చిందంటే మనకు తినడానికి జరుగుతుంది అని ఇలాంటివి పెట్టుకోవద్దు. కాలాలు మారిపోయినాయి, పద్ధతులు మారాయి, పరిస్థితులు మారుతున్నాయి. అందుకని మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకుని పిల్లలకి వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు వాళ్ళకి చేసి పెట్టండి. వీలునామాలు కంపల్సరీగా రాయండి. రాయకుండా పోతే ఎన్నో ఇబ్బందులు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏడిపిస్తున్నారు, అన్ని రకాల వాళ్ళు ఏడిపిస్తున్నారు. తర్వాత వాళ్ళకి పాస్బుక్లు కావాలన్నా ఇంకోటి కావాలన్నా, అందుకని పిల్లలు కూడా తగాదాలు పడి కొట్టుకుంటూ ఉంటారు. అందుకని ఆస్తులు ఎవరికి ఏంటి అనేది రాయాలి. పక్షపాతం అనేది ఖచ్చితంగా ఉండకూడదు. ఒక కొడుకు ఎక్కువ, ఒక కొడుకు తక్కువ, అలాంటిది భేదాభిప్రాయాలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మాత్రం ఉండకూడదు. అర్థమైందా? వాళ్ళ పెళ్ళిళ్ళు కాకముందే మీరు కనుక కొంచెం ఆస్తిపరులో కొంచెం స్థితిమంతులు అయితే కనుక ఆస్తులు పంచిచ్చేస్తాం, చాలా ఉత్తమమైన మార్గం. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు అంటే నో చెప్పరు. ఇక్కడ ఎందుకు ఇచ్చావు నాన్న అని అడగరు. ఇక్కడ నాకు అన్నయ్యకి ఎక్కువ ఎందుకు ఇచ్చావు, నాకు తక్కువ ఎందుకు ఇచ్చావు అని అడగరు. వాళ్ళు సర్దుకుంటారు, తీసేసుకుంటారు. కోడలు వచ్చేసరికి అంతా సెట్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు కూడా మాట్లాడటకుండదు. కోడళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మనవాళ్ళ ముందు మనవరాళ్ళ ముందు రాయటం మొదలెట్టిన తర్వాత, ఒరే చెప్పానా మీ బాబాయ్కి మీ తాత ఎక్కువ రాస్తాడని చెప్పానా, మీ పెదనానికి మీ తాత ఎక్కువ ఇస్తాడని చెప్పానా, మీ అత్తయ్యకి ఇస్తాడు మీ నా తాత అని చెప్పానా, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ వస్తుంటాయి. అందుకని పిల్లల పెళ్ళిళ్ళు కాకముందే ఆస్తులు రాసిచ్చేసేయండి ఉన్నవాళ్ళు కనుక అయితే. రాసివ్వడం అంటే ఎవరి పేపర్ వాళ్ళ చేతిలో పెట్టేసేయండి. పోగొట్టుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. తాగుబోతులు తిరుగుబోతులు అలాంటి పిల్లలు మన ఛానల్లో వాళ్ళకి లేరు కాబట్టి పాపం అందరూ డీసెంట్ అయిన ఫ్యామిలీ. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా అదేమీ నేను అనేది వాళ్ళని కించపరచడం కాదు, అలవాటులు చేసుకోవడం అది. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి చేయండి. ఇంకోటి ఏం చేస్తారంటే 3 అంతస్తులు కట్టేసి పెద్ద కొడుకు పైన చిన్న కొడుకు కింద నేను మధ్యలో ఇలాంటివన్నీ సాకులు చెప్పద్దు. శుభ్రంగా అద్దెలకి ఇచ్చేసుకుని బయటికి వెళ్ళిపోమనండి. ఎవరైతే ఎవరి వాటాలో వాళ్ళే వంటలు చేసుకునే పద్ధతులు పెట్టండి. మిమ్మల్ని వేరుగా ఉండండి, మీరు వేరు పెట్టండి మీ పిల్లలని నేను చెప్పట్లేదు. పెద్ద వయసులో ఇబ్బంది పడకూడని పనులు చెప్తున్నాను. అలా పెట్టండి. ఒకళ్ళతో ఒకళ్ళకి ఆస్తుల విషయంలో తగాదాలు గొడవలు వచ్చే విధంగా జుట్లు ముడిపుట్టే విధంగా చేయమాకండి. ఇంకోటి, కోడళ్ళ దగ్గరికి వచ్చేసరికి మీరు ఆస్తులు పంచేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, ఎవరి పర్మిషన్ తీసుకోవాలా అంటే కంటే కూడా మీ పిల్లలకి మీరేం చేస్తారో మీ పిల్లలు మీకేం చేస్తున్నారో అన్నీ మీకు తెలుసు కాబట్టి దాన్ని సరి చేసుకుని ఆస్తులు పంచడం చేయండి. ఒకడికి ఒక ఏరియాలో ఇస్తే తీసుకెళ్ళి ఇంకోటికి ఇంకో ఏరియాలో ఇవ్వండి. అంతేగాని పక్కపక్కన ఉండాలి, నా ఎదురుకుండా ఉండాలి, ఇలాంటివి చెప్పకండి. అర్థమైందా? అదైపోయింది. ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మా అత్తగారికి కమలమ్మ అత్తయ్య గారు అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ కొడుకు ఎంఆర్ఓనో ఏదో చేస్తారు, అంటే మా అత్తగారు అక్క సొంత. ఒక కొడుకు లాయరు, కూతుర్లు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, అందరు పెళ్ళిళ్ళు అయినాయి.
85 ఏళ్ల వయసులో కూడా చెమిటికల్లు అనే ఊరుంది గుంటూరు దగ్గర. ఆ ఊర్లో ఆవిడొక్కతే ఉండేవాడు. దొడ్లో పెద్ద నేరేడు చెట్టు, చిక్కుడుకాయలు, వంకాయ చెట్లు, పచ్చిమిరపకాయ చెట్లు. ఎక్కడికి బయటికి పోయి ఆవిడ ఒక వస్తువు కొనుక్కునేది కాదు ఆవిడ. ఎక్కడికెళ్ళి ఏ వస్తువు కొనుక్కోకర్లే. ఎవరైనా బచ్చల కూర, కొత్తిమీర, కరేపాకు, ఆకుకూరలు ఇలాంటివన్నీ పండిస్తుంది ఆవిడ. ఎవరు వెళ్ళి గుమ్మంలో కాళ్ళు కడుక్కునే లోపల నిమిషంలో వంట చేస్తుంది ఆవిడ 85 ఏళ్ల వయసులో. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ వయసుకు కూడా ఆవిడ కొడుకుల మీద కానీ, కూతుళ్ళ మీద కానీ, మనవాళ్ళ మీద కానీ, మనవరాళ్ళ మీద ఆధారపడాల. ఆవిడకేం పెద్ద ఫంక్షన్స్ ఏమి వచ్చేవో, బాగా ఏం కోటీశ్వరాలు కాదు. చక్కగా పిల్లలు ఇల్లు కట్టించారు. వాళ్ళ వారు కట్టించిన ఇల్లు, మా మామగారు కట్టించిన ఇల్లు ఉంది. చక్కగా నేను ఆవిడని తలుచుకుంటుంటే ఆవిడ నన్ను పై నుంచి తలుచుకుంటున్నట్టున్నారు. అది పరిస్థితి. చక్కగా కట్టించిన ఇల్లు బ్రహ్మాండంగా ఉందండి ఆవిడ దాంట్లో. ఇప్పుడు ఆవిడ విషయం మీకు ఎందుకు చెప్పానంటే చెప్తే వినండి. పొదుపుగా వాడుకోవడం, ఉన్న దాంట్లో సర్దుకోవడం, చక్కగా తెచ్చుకోవడం. ఎందుకు ఆవిడ విడిగా ఉందంటే ఒక కొడుకు దగ్గరికి వెళ్ళి ఉంటే వాళ్ళకి 2 గదులు ఇల్లు ఉంటాయి. ఈవిడ సంతానం పెద్దది. 2 కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, 3 కొడుకులు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ రావాలంటే ఒకళ్ళ ఆయన దగ్గరికి వచ్చి నెత్తి మీదకి ఎక్కితే ఎవరికైనా రేపొద్దున మా పిల్లల ఎగ్జామ్స్ అనో, మా పిల్లలకి చదువులనో, మా పిల్లలకి పెళ్ళిళ్ళనో ఇంకోటో చెప్తూ ఉంటారు. అందుకని నేనున్న చోట అయితే ప్రతి ఒక్కళ్ళు కలుస్తారు వచ్చి పండగలకు వచ్చాయని చెప్పి ఆవిడ చక్కగా భీష్మించుకుని ఆ ఇంట్లో కూర్చుంది. ఇంకా అంతే. చక్కగా అందరూ పండగలకి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతారు. అందరూ ఆవిడ దగ్గర ఉంటారు, హాయిగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు. ఆవిడ ఎవరింటికి వెళ్ళి కాలక్షేపం చేయదు. శుభ్రంగా అరుగు మీద కూర్చున్న పల్లెటూరు కాబట్టి బోల్డ్ కాలక్షేపం. సిటీలో అలాంటి ఫెసిలిటీస్ మనకు ఉండవు కదా అంటే ఉండవు కాబట్టి నేను చెప్తాను. పార్కులు ఉంటాయి మనకి దగ్గరలో. చక్కగా మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి. చక్కగా యోగాలకి వాటికి మీకు మోకాళ్ళు అవి సహకరించకపోతే వాకింగ్ కంపల్సరీగా మీరు చేయాల్సిన పరిస్థితి. పాదాలు మోకాళ్ళు గట్టిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండగలుగుతాం. అందుకని మీరు వాకింగ్ చేయండి. ఇంకోటి ఆస్తుల విషయంలో చెప్పాల్సింది ఏంటంటే నా దగ్గర ఇది ఉంది మీకు ఇస్తాను, నా దగ్గర ఇది ఉంది మీకు ఇస్తాను, నా దగ్గర ఇది ఉంది మీకు ఇస్తాను అని చెప్పమాకండి. మన రోజులు హాస్పిటల్లో ఎలా ఉంటామో తెలీదు, రోజులు ఎలా వెళ్తాయో తెలీదు. ఊరుకు ముందు నాకు ఇస్తానన్నో నీకు రోగం వచ్చింది, ఇప్పుడు నేనేం చేయమంటావు, ఆ ఉన్నదంతా నీకే కరగబెట్టినా కూడా సరిపోదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ చేయమాకండి. ఇవన్నీ చిలిపి పనులు, తెలిసిందా? పెద్ద వయసులో పసిపిల్లలు ఎలా చిలిపి పనులు చేస్తారో అలాంటి పనులన్నీ వస్తాయి అందరికీ. పెద్ద వయసు వచ్చిన తర్వాత అందరికీ వస్తాయి. ఆ చిలిపి పనులు మానేయాలి. నీకు ఇస్తా అని ఒక గొలుసునే 10 మందికి చెప్పారనుకోండి, కనిపించిన వాళ్ళకి అందరికీ ఏదో చేసేయాలని మనకి తాపత్రయంతో ఆ 10 మంది ఏమనుకుంటారంటే పోయిన తర్వాత నాకు ఇస్తానంది అందరు కలిసి కొట్టుకుని ఎంత ముక్క తీసుకుంటారు. అర్థమవుతుందా? అది ముఖ్యంగా ఇంకోటి చెప్పేది ఏంటంటే కొడుకు ఇళ్లల్లో ఉండి కూతుర్ని పొగట్టాలు, కూతురు పిల్లల్ని పొగట్టాలు ఫస్ట్ మానేసుకోవాలి. ఒక కొడుకు ఇంట్లో ఉండి ఇంకో కోడల్ని పొగిడినా, ఇంకో కోడలి దగ్గర కూర్చుని పెద్ద కోడలు బాగా దోశలు వేస్తుందన్న, పెద్ద కోడల దగ్గర కూర్చుని ఇంకో కోడలు వంకాయ కూర బాగా చేస్తుందన్న, వాళ్ళకి పెట్రోల్ పోస్తే ఎంత బాగా తొందరగా మండుతుందో అంత బాగా మండుతుంది. ఇలాంటి చిలిపి పనులు మానుకోండి, ఓకేనా? ఏ కోడలు తన అత్తగారిని తల్లిలా చూడలేదు, ఏ అత్తగారు తన కోడల్ని కూతురులా చూసుకోలేదు అంటున్నారు. అది పొరపాటు అంట. నేను చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, చాలామంది బాగా చూసుకునే అత్తగారులు ఉన్నారు, చాలా బాగా కోడలను చూసుకునే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? మా ఫాదర్ని కరోనా వచ్చినప్పుడు మా మరదళ్ళు ఇద్దరు మాకంటే ఎక్కువ, మా చెల్లి, నాకు కోవిడ్ వచ్చి మంచంలోనే బెడ్రూమ్లో ఉన్నాను. మా సిస్టర్కి నాకంటే కూడా మా మరదళ్ళు ఇద్దరు ఆయనకి అన్నం కలిపి నోట్లో పెట్టేవాళ్ళు. ఆయనకి అంతా సిలిండర్ బాటిల్స్ ఎక్కించి చేతులన్నీ చిల్లులు పడిపోయి ఉంటే కొడుకుల కంటే కూడా కోడళ్ళు బాగా సేవ చేశారు ఆయనకి. చక్కగా అన్నం కలిపి నోట్లో పెట్టేవాళ్ళు. ఎట్లా తెలుసా? గంటకి 10ంటికి 11ంటికి సిర్లాక్ కనుక పిల్లలకి టైం ప్రకారం ఎలా పెడతామో ఒకసారి తినలేకపోతున్నారని. అలా గొప్పగా చూసుకునే కోడళ్ళు కూడా ఉంటారు. కూతుర్లు ఉన్నా కూడా కోడళ్ళని గొప్పగా చూసుకునే మామగారు అత్తగారులు కూడా ఉంటారు. అర్థమైందా? అంతేగాని మనము కోడళ్ళని ఒక రకంగా కూతుర్లు ఒక రకంగా ఎప్పుడైతే చూస్తామో మన రోజులు వెళ్ళవండి. అది అర్థం చేసుకోవాలి అందరం.
మనము పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇంకో పని ఏం చేయాలి తెలుసా? ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పటం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి తగాదాలు పెట్టడం, ఇవన్నీ పెద్ద వయసులో చంటి పిల్లలకు వచ్చే లక్షణాలన్నీ వస్తాయి. అవి మానుకోవాలి ఫస్ట్ మనం. అర్థమైందా? అది మానుకుంటే అప్పుడు మనకి ఏం తప్పు చేసామా వయసులో ఉండంగా, ఈ తప్పు మనం పెద్ద వయసులో చేయకుండా ఉండాలి. అరే వాడు పోయాడంటే ఏ భలే మంచి అయినరా, భలే పోయాడు, ఆ పోతే పోయాడురా వెధవ, అసలు ఉన్న దగ్గర జుట్లు ముడి పెట్టాడురా అని చెప్పుకోకూడదు మన గురించి. అలా ఉండాలి, తప్పుగా తీసుకోవద్దు. సొంత ఇల్లు ఖచ్చితంగా పెట్టుకోండి. నా మాట వినండి. ఉన్న దాంట్లో ఒక్క గదైనా చక్కగా పీస్ఫుల్గా ఉండే విధంగా వేసుకోండి. నేననేది ఏంటంటే, ఎంత పిల్లలు ఉన్నా 25 30 ఏళ్ల వయసులో, ఇంతకుముందు వాళ్ళకి 25 20 ఏళ్ల వయసులో పెళ్ళిళ్ళైనాయి. పిల్లలు, చాకరీలు, అప్పుడు రోజుల్లో అత్తగారులను చూసి, మామగారులను చూసి, ఆడపడుచులను చూసి, మరుదులను చూసి మీ జీవితం అంతా 55 ఏళ్ళు 55 ఏళ్ళకి మీ పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయి ముగించేసుకొని చక్కగా రిలాక్స్గా కూర్చుని, మీ హస్బెండ్ కనుక ఉంటే, అందరికీ ఇద్దరు ఉంటే చక్కగా మంచి ట్రిప్పులు వెళ్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతూ, దేవస్థానాలకు వెళ్తూ మంచిగా తిరిగి ప్రశాంతంగా పార్కుల్లో సాయంత్రం పూట కూర్చుని, ఇప్పుడు పార్కుల్లో కొత్తగా ఏం పెట్టారు తెలుసా? భరతనాట్యం పెడుతున్నారు, డ్యాన్సులు పెడుతున్నారు, పాటలు పెడుతున్నారు. 8:30 సండే పూట 8:30 దాకా మీరు ఎక్కడికి వెళ్లకుండా ఏ సినిమాలకి వెళ్ళే పని లేదు. చక్కగా చిన్న పిల్లలు, చిట్టి ముత్యాలలాగా ఉన్న పిల్లలు వచ్చి భరతనాట్యాలు చేస్తున్నారు. అంత గొప్పగా పార్కులు ఉన్నాయి. అక్కడ కూర్చోండి, కబుర్లు చెప్పుకోండి. అక్కర్లేని కబుర్లు, అక్కర్లేని ఫోన్లు కట్ చేసేయండి. అర్థమైందా? ప్రశాంతంగా ఇంకా మీ ఇద్దరికే జీవితం అన్నట్టు ఉండాలి. కొంతమంది మగవాళ్ళు భార్యని అనవసరంగా విసుక్కోవడం, 10 మందిలో అవమానించడం, ఏది పడితే అది మాట్లాడటం గొప్ప రకంగా అనుకుంటారు. అది కొంచెం పెద్ద వయసులో తగ్గించేసుకోండి. ఎందుకంటే ఆవిడ ముద్దు పెడితే కానీ తినలేని పరిస్థితి. భార్యలు కూడా చేయాల్సిన పనులు ఏంటంటే, అంతకుముందు దాకా రోజులు ఎలా గడిచిపోయినా చివరి రోజుల్లో మన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండే విధంగా ఉండాలి. రిటైర్మెంట్ ఎందుకు వచ్చిందిరా బాబు, రిటైర్ అవ్వకుండా ఉన్నా పోయేదిరా అని మగవాళ్ళు అనకుండా చక్కగా పీస్ఫుల్ లైఫ్ ఇస్తూ మీరు కూడా వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అవునా? ఇంకా దీని తర్వాత ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే, పిల్లల దగ్గర ఉండాలా వద్దా, మన పిల్లలు చూస్తారా చూడరా, మన పిల్లలు ఎలాంటి వాళ్ళో మనకు తెలుస్తుంది, మనం ఎలాంటి వాళ్ళో మనకే తెలుస్తుంది, మనం వాళ్ళతో అడ్జస్ట్ అవ్వగలమా లేదా అనేది మనకు తెలుస్తుంది. అవునా? అందుకని ఉండాలా లేదా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోండి. నేనైతే మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు అని చెప్తాను. అది పెద్ద చర్చ అయిపోయి రేపొద్దున అందరూ బూతులు కామెంట్లు పెట్టకండి. అంటే పాపం అలా పెడతారని కాదు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఉండద్దు అంటున్నారంటే కాదండి. ఈ రోజుల్లో వాళ్ళకి బోల్డ్ టెన్షన్స్, కొట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత నాకు కన్ను నొప్పి, కాళ్ళు నొప్పి, డ్రాప్స్ అయ్యి, తల మీద తలకి లేకపోతే కాళ్ళు ఒత్తు, వేడి నీళ్ళు కాపురం పెట్టు. నాది అయిపోయింది అది మీ మామగారికి పెట్టంటే అసలు ఆ కోడలికి కార్కు బాల్ పెట్టి చెత్త కొట్టేయాలనిపించేట్టు కోపాలు వస్తున్నాయి. భర్తను చూసుకోవాలి, ఆఫీసులకు వెళ్ళాలి, హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్ని చూడాలి, అవతల వాళ్ళ పేరెంట్స్ని చెప్పాలి. 100 మంది ఇప్పుడు ఎదురురాగా ఫ్రెండ్స్ ప్రభావాలు ఎక్కువ, వాళ్ళతో పార్టీకి వస్తానని చెప్పాలి, బర్త్డే ఫంక్షన్లకు వెళ్ళాలి. ఇవన్నీ చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ముసలి అత్తగారు మామగారిని చూస్తే వాళ్ళకి భరించలేకపోతున్నారు. నేను చెప్పేస్తున్నాను కదా. అందుకని మీరు వీలున్నంత, మీకు ఉన్నంతలో చక్కగా మంచిగా ఇల్లు తీసుకుని హాయిగా ఉండండి. ఇష్టమైతే వస్తారు, పోతారు, లేకపోతే చక్కగా మంచి పని అమ్మాయిని సెట్ చేసుకుని. ఇప్పుడు చాలామంది, నేను చాలామంది పని అమ్మాయిలు వీడియోలు చేసి అలా చేశారు. చాలామంది పని వాళ్ళు చక్కగా నమ్మకస్తులు, బుద్ధిమంతులు ఉన్నారు. అర్థమైందా? ఉన్నదంతా కృష్ణారామ అంటూ లాకర్లో పెట్టుకుని, ఆ లాకర్కి నీ చక్కగా ఒక చోట దగ్గర పెట్టుకుని, ఆ పాడిని మీరు ఒక్క గొలుసో ఏదో వేసుకుని హాయిగా ప్రశాంతమైన జీవితం గడపండి. చక్కగా మంచిగా తయారై కూర్చోండి. అంతేగాని చిరిగిపోయిన చీరలు, ఇస్త్రీ 10 రూపాయలు ఎవరు పెడతారులే, ఇంకా చచ్చిపోయేదాకా ఎవరికండి? చచ్చిపోయేటప్పుడు కనీసం ఆ చీర మొక్క కూడా దొరకకుండా పోయేవాళ్ళు బొచ్చుని మంది ఉన్నారు. ఏం చేసుకుంటారు? ఆ చీరలని బీరువాలో పెట్టుకుని మంచిగా ఉన్నంతలో హాయిగా ఎంజాయ్ చేయండి. చక్కటి బట్టలు కట్టుకోండి. తయారైపోమంటే ఏదో తయారైపోక్కర్లా, ఒక జడ వేసుకుని ఒక పువ్వు పెట్టుకుని ఒక చీర కట్టుకుంటే చాలు సాంప్రదాయబద్ధంగా. ఇంకా అయిపోయింది తయారవటం. ఇంకా అందుకంటే ఏ మనిషి ఎవరు తయారవుతారు చెప్పండి? ఇది పరిస్థితులు. ఈ రకంగా ఉంటూ ముందు మీ డబ్బులు మీరు జాగ్రత్త పెట్టుకోండి. మీ డబ్బులు మీ అకౌంట్లో ఉండాలి. పిల్లలకి దూరంగా ఉండమని చెప్పట్లేదు,
చక్కగా వాళ్ళకి ఒంటరి లైఫ్, మీకు ఒంటరి లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో కాలక్షేపాల కంటే కూడా మీ ఇద్దరు మీకు కాలక్షేపం చేయొచ్చు. సరే ఒంటరిగా ఉండిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా అని అడుగుతారు. వాళ్ళకు కూడా చెప్తాను. పిల్లలు చక్కగా చూసేవాళ్ళు ఉంటే వెళ్ళిపోండి హాయిగా. లేదు చూడకపోయినా వాళ్ళకి కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ ఇబ్బందిగా ఉందనిపిస్తే మీ ఇంట్లో మీరు ఉండండి, వాళ్ళే వచ్చిపోతుంటారు. చక్కగా క్యారేజీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మంచిగా తినండి. చక్కగా మంచి సీరియల్స్ సినిమాలో నాలాంటి యూట్యూబ్లో చెప్పేవాళ్ళు బోడు మంది ఉన్నారు. అలాంటి వీడియోలు పెట్టుకొని చక్కగా కాలక్షేపం రోజు చెప్తూ ఉంటాం, ఏదో ఒకటి వింటూ ఉండండి. మా వల్ల మీకేం హానికరం జరగదు కదా. మేము సిగరెట్టు మందులాగా ప్రమాదకరమైన వాళ్ళం కాదు. నచ్చింది చెప్తాం, నచ్చపోతే తీసేయచ్చు మీరు మమ్మల్ని. అది పరిస్థితి. రిటైర్మెంట్ వయసులో ఎంత ప్రశాంతమైన జీవితం గడపాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు. అర్థమైందా? చక్కగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, కాలక్షేపం చేయటం. అంతేగాని నా కోడలు చూడలేదు, నా కొడుకు చూడలేదు, పెద్ద కోడలు అలాగా, చిన్న కోడలు ఇలాగా, అసలు ఇవన్నీ వద్దండి మీకు. అసలు ఇవన్నీ వద్దు. నాకు మా వారు ఉన్నారా, నాకు నా పెళ్ళం ఉందా, ఇద్దరులో ఒకళ్ళే ఉన్నారా, అప్పుడు ఏం చేయాలి మీరు? చక్కగా వీళ్ళ క్యారేజీలో భోజనం ఏం చెప్దాం, మెనూ ఏమిద్దాం, పార్క్కి వెళ్తే ఏ ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం, ఏ ఫ్రెండ్తో ట్రిప్ వెళ్దాం, ఎట్లా గడపండి తప్ప కోడళ్ళ మీద, కొడుకుల మీద, మనవాళ్ళ మీద, మనవరాళ్ళ మీద చాడీలు వద్దు. ప్రశాంతమైన జీవితం గడపండి. ఆశ్రమాలు మీరందరూ అనుకుంటున్నట్టు అన్ని చోట్ల ఏం బాగుండవండి. వెళ్ళేంతసేపే, వెళ్ళిన తర్వాత బోళ్ళు ఉంటాయి. అర్థమవుతుందా? మీ ఇంట్లో మీరు చక్క కాలుమి కలుసుకుని పార్కులకి వెళ్ళండి నా మాట విని. లేదా మీ అపార్ట్మెంట్ కిందకెళ్ళి చక్క కుర్చీ వేసి కూర్చోండి, బోర్డు కాలక్షేపం. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి. మంచిగా వాచ్మెన్లతో కబుర్లు చెప్పండి, చక్కగా పని వాళ్ళతో కబుర్లు చెప్పండి. అప్పుడప్పుడు సాయంత్రం కూడా దగ్గరలో కొడుకుంటే కాసేపు వెళ్ళి చూసిరండి. పిల్లలకి ఏదైనా కొనిపెట్టి మళ్ళీ వచ్చి చక్కగా ప్రశాంతంగా ఇంట్లో పడుకోండి. మీకంటే అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి? అవునా కదా? ఎవరుంటారు? అందుకని ఇలాంటివంతా డబ్బు సేవ్ చేసుకోవడం, ఆస్తులు దాచుకోవడం, పిల్లలకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇవ్వటం. ఈ రోజుల్లో కూతుర్లు చూసేవాళ్ళు లేరు, కోడళ్ళు చూసేవాళ్ళు లేరు, కొడుకులు చూసేవాళ్ళు లేరు, అల్లుళ్ళు చూసేవాళ్ళు లేరు కొంతమంది విషయంలో. అది ఎవరిదైనా అవ్వచ్చు, రెండు వైపులా తప్పులు ఉండొచ్చు, ఒకేపే తప్పు ఉండొచ్చు. అర్థమైందా? అందుకని మనం చూసే దృష్టిని కంటే కూడా మన రాతలు ఇంతవరకే అని చెప్పి సర్దుకుపోవడం చాలా గొప్ప విషయం. ఏమంటారు? కానీ నేనేమంటానంటే చక్కగా పీస్ఫుల్గా ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఎవరి జీవితం వాళ్ళు గడపాలంట. నేనైతే మా పిల్లలకి పూర్తి స్వతంత్రం ఇచ్చాను. ఏమని అంటే చక్కగా మీరు వెళ్ళిపోండిరా, ఇదిగో మీకు ఇల్లు కొన్నాను, ఆ ఇంట్లోకి వెళ్ళండి. చక్కగా కొడుకు కోళ్ళ హాయిగా ఉంటారు. వాళ్ళ అమ్మల్ని పిలిపించుకుంటుందో వాళ్ళ నాన్నని పిలిపించుకుంటుందో మనకు సంబంధం లేదు. అత్తయ్య నాకు ఇది అవసరం అత్తయ్య రా అత్తయ్య అంటే అని పిలిచిందనుకో, బ్రహ్మాండంగా వెళ్ళి 4 రోజుల పాటు ఉండి ఆ పని చేసేసి రావటం, అంతవరకే. అంతేగాని నా కోడలు నా దగ్గరే ఉండాలి, నేను పిలవంగానే ఆజ్ఞించాలి, నేను నిద్రలేసరికి కాఫీ ఇవ్వాలి, నేను లేచేసరికి వణకాలి, ఇవన్నీ వద్దు. మనం వణకాలి. ఇప్పుడు చలిలో ఎక్కువైపోయినాయి పెద్ద వయసులో. అర్థమైందా? చక్కగా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఫుల్గా ఉన్న స్వెటర్సు, బట్టలు, రూమ్ హీటర్లు, ఇలాంటివి వృద్ధాప్యంలో మనకి కావాల్సినవన్నీ షాపింగ్లు చేసుకుంటూ చక్కగా కాళ్ళు నొక్కే మిషన్సు ఇలాంటివన్నీ కొనుక్కుని మంచి జీవితం గడుపుదాం. ఏమంటారు? నెక్స్ట్ వీడియోలో కోడళ్ళు అత్తగారులు కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది, ఆ ఉన్న అత్తగారిని ఆ కోడలు ఏం చేసింది, ఆ కోడల్ని అత్తగారు ఎంత గొప్పగా మంచిగా తయారు చేసుకుంది అనే వీడియో చేస్తాను. ఓకేనా?